నమస్తే వీధిని స్వాతం లక్ష్య సమాజం భారతీయ జనతా పార్టీ పితామహులు మరి అట్టాడు వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారి బర్త్డే స్వర్గీయ వాజ్పేయి గారి బర్త్డే పురస్కరించుకొని మరి ఈరోజు మల్కజ్గిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ మొన్ననే గెలిచినటువంటి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు ఇక్కడ ప్రస్తుతం ఉన్నారు రక్తదాన శిబిరంలో. వారిని మరి కొనసాగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈరోజు మన వాజ్పేయి గారిది 96th బర్త్ యానివర్సరీ అండి. అందుకని దేశమంతటా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా పార్టీ కూడా అట్లాగే పిలిపించింది. ఈరోజు మోదీ గారు కూడా చెప్పారు, చాలా చోట్ల రక్తము చాలా కొరతగా ఉంది. ఎస్పెషలీ తలసేమియా వాళ్ళకైతే ఇంకా కష్టంగా ఉంది. అన్ని బ్లడ్ బ్యాంక్స్లో కూడా ఈ కరోనా వల్ల బ్లడ్ సఫిషియెంట్గా లేదు, ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ. మేము అట్లీస్ట్ ఒక 100 యూనిట్స్ వరకు కూడా మేము ఇవ్వగలుగుతాము ఈరోజు అనేసి మేము యూత్కి అందరికీ మా డివిజన్లో ఉన్న అందరికీ కూడా తెలియపరిచాము. అందరూ వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి అలాగే వాజ్పేయి పుట్టినరోజు, క్రిస్మస్ పండుగ కూడా, అంటే ఇవన్నీ ఒకటేసారి రావడం ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ కార్పొరేటర్గా? ఫస్ట్ సారి కార్పొరేటర్ అయిన తర్వాత ఈ పర్వదినం వస్తుంది కానీ ఇది చాలా సంతోషంగా ఉందండి. ఏంటంటే ఈరోజు క్రిస్మస్ ఒకటి, ఇది ఎంత మంచి రోజు, లైక్ మన జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు. అలాగే వైకుంఠ ఏకాదశి అంటే మీకు తెలుసు అది ఎంత ముఖ్యమైన రోజు. ఈరోజు అందరూ కూడా గుళ్ళకి వెళ్ళి వచ్చారు, చర్చెస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు చర్చెస్కి వెళ్ళారు. అలాగే వాజ్పేయి గారి బర్త్డే అంటే అది కూడా ఎంత చాలా ఇంపార్టెంట్ డే మనకి. ఆయన మహానుభావుడు, స్టాల్వార్ట్ అండ్ భారతరత్న, మన దేశానికి ఎంతో గర్వకారణము వాజ్పేయి గారు. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ఈరోజు మేము ఈ సేవా కార్యక్రమం చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కవిత పితామహుడు ఆయన పార్లమెంట్లో మాట్లాడారంటే అందరూ కూడా సపాట్లు ముగించేవాళ్ళు. అలాంటి మంచి అలా భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి అంటే ఒక ప్రధానమంత్రి అయిన స్థాయిలో ఉన్నారు. అంటే ఆయన యొక్క గురించి అంటే ఈ బర్త్డే కనుక పూలమాలలు వేసేయడం కాకుండా ఆయన గురించి మరి రాబోయే తరాల వాళ్ళకి అందించే ప్లాన్ ఏమైనా చేస్తారా? వాజ్పేయి గారు మీకు తెలుసు, ఇప్పుడు లైక్ 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన బీజేపీ అంటే వాజ్పేయి గారి వల్లనే బీజేపీ ఈ 2 సీట్లే ఉండేవి మా బీజేపీకి. అలాంటిది 273 సీట్లకి పెరిగింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కూడా మీరు 4 సీట్ల నుంచి జిహెచ్ఎంసీ 48 సీట్లకి పెరిగింది. నెక్స్ట్ టైం 104 సీట్స్ ఈజీగా వస్తాయనేసి కూడా అనుకుంటున్నాము. ఆయన ఎంత సింపుల్ పర్సన్ అంటే అసలు ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేశారు. ఆయన ఎన్నో కవితలు రాసేవాళ్ళు, ఎంతో అంటే సులభంగా ఎవరికైనా కానీ ఆయన మాట్లాడితే ఈజీగా అర్థమయ్యే శైలిలో చెప్పేవాళ్ళు. చాలా మోటివేషనల్ స్పీకర్. ఆయన మాట్లాడితే ఇంకా అట్రాక్ట్ అయిపోయేవాళ్ళు యూత్ కూడా. అసలు బీజేపీ అంతా యూత్ అట్రాక్ట్ అయ్యి బీజేపీలో ఉన్నారు అంటే బికాజ్ ఆఫ్ వాజ్పేయి గారండి. ఆయన మా లీడర్ అవ్వడము మాకు చాలా చాలా శుభ సూచనము అండ్ మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. నమస్తే వీధిని స్వాగతం లక్ష్య సమాజం మల్కజ్గిరి నియోజకవర్గంలో వినాయక నగర్లో మరి స్వర్గీయ భారతరత్న శ్రీ వాజ్పేయి గారి యొక్క మరి పుట్టినరోజు సందర్భంగా మరి వారి యొక్క పట్టాన్ని ఓపెన్ చేశారు. ప్రస్తుతం దీనికి మరి ఎమ్మెల్సీ రామచంద్ర గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వారిని మరి కొనసాగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన సందర్భంగా మల్కాజ్గిరిలో వాజ్పేయి నగర్ అనే వినాయక్ నగర్ డివిజన్లో ఇక్కడ గత 2 సంవత్సరాల క్రితం వాజ్పేయి గారి యొక్క మరణ అనంతరం ఇక్కడ స్థానికులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఆవిష్కరణ ఈరోజు నా చేతుల ద్వారా చేశారు. మరి ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ఉన్నటువంటి ఒక బస్తీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు వారి అభిమానంతో గతంలో ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ బాలింగం గారి యొక్క ప్రోత్సాహంతో మరి ఈ విగ్రహం ఇక్కడ రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతున్నాను. ఇది మొట్టమొదటి విగ్రహం హైదరాబాద్ నగరంలో వాజ్పేయి గారిది. మరి ఎంత భవ్యమైనటువంటి ఒక విగ్రహం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. గతంలో మేము డిమాండ్ చేశాము. ఆ డిమాండ్ చేసినందుకు వాజ్పేయి గారి మెమోరియల్ ట్రస్ట్ ఒకటి, తర్వాత విగ్రహానికి ఒక భూమి, ఈ 2 కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి దాని విషయంలో ఈరోజు ప్రభుత్వానికి మరొకసారి వారు చేసిన వాగ్దానాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ జరిగిన తర్వాత అంత ఉంటుంది అనుకున్నారు, కానీ సీట్లు అందరికీ సమానంగా రావడం వల్ల కొంచెం అనిశ్చితి ఏర్పడింది. సో దీన్ని మీరు కూడా ఈసీని కలవడం జరిగింది. కార్పొరేటర్లు పాత వాళ్ళు కొత్త వాళ్ళు అంటే అంత కన్ఫ్యూజ్గా ఉంది, దీన్ని క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు హైదరాబాదు జిహెచ్ఎంసీ
ఫిబ్రవరి 20 తారీఖు దాకా వారి కాలం ఉన్నది, కాల పరిమితం. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే దూరం ఎలక్షన్ పెడితే ఫిబ్రవరిలో పెడితే ఓడిపోతారని చెప్పేసి భయానికి దాన్ని 2 నెలల ముందే ఎలక్షన్ పెట్టడం జరిగింది, 2-3 నెలల ముందే. దానికి కారణం ఏంటంటే ఫిబ్రవరిలో పెడితే ఓడిపోతారని. ఇప్పుడు ఇక చట్టపరంగా ఏంటంటే ఏదైనా ఎలక్షన్ జరిగిన తర్వాత గెలిచిన వాళ్ళది అతి తొందరలోనే నోటిఫై చేయాలి, అంటే గెజెట్ నోటిఫికేషన్ చేయాలి. గెజెట్ నోటిఫికేషన్ చేసిన తర్వాత 30 రోజుల్లో మేయర్ ఎన్నికలు కావాలి. ఇప్పుడు వారు ఎన్నికై ఎప్పుడైంది 4వ తారీఖు నాడు వీళ్ళందరూ ఎన్నికయ్యారు. 4వ తారీఖు ఎన్నికైన తర్వాత ఈరోజు 20 రోజులు దాటింది, 21 రోజులు దాటినాయి. ఇంకా వీళ్ళ పేర్లు ఎందుకు గెజెట్ నోటిఫికేషన్ చేయలేదు? అందుకనే గెజెట్ నోటిఫికేషన్ చేసిన తర్వాత 1 మంత్ లోపల వీళ్ళది మేయర్ వీళ్ళు ఎన్నుకుంటారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫిబ్రవరి 20 దాకా ఉంది కదా, వాళ్ళ మొత్తం ఇనాగ్రేషన్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ వాళ్ళ పాత కార్పొరేటర్లు చేయించుకోవడము, పాత కార్పొరేటర్లు అన్నీ చదువుకోవడము. ఇప్పుడు ఉన్న సమయంలో ఈ రకమైనటువంటి ఒక ఎందుకు వాళ్ళకు ఈ పని చేస్తున్నారు? మీరే ఎలక్షన్స్ పెట్టారు, మేము అడగలేదుగా తొందర పెట్టమని. మీరే పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత బీజేపీ వాళ్ళు ఎక్కువ గెలిచారు కాబట్టి ఈరోజు మేయర్ ఎన్నికలకు మీరు జాప్యం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు పెట్టకపోయినా మేయర్ గురించి ప్రజాస్వామ్య పద్ధతి పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం. మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో కలిసాము. రేపు ఎలక్షన్ కమిషన్తో పాటు జిహెచ్ఎంసీ కమిషన్ కూడా కలుస్తాము. మీరు వెంటనే వీళ్ళ పేర్లు నోటిఫై చేయకపోతే, అంటే ఇప్పుడు మౌలాలి ఉన్నది, వినాయక్ నగర్ ఉంది, బీజేపీ కార్పొరేటర్ గెలిచారు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు కార్పొరేటర్లా, లేకుంటే గతంలో ఉన్న ఇద్దరు కార్పొరేటర్లా, ప్రజలు ఎవరి దగ్గర పోతారు? అంటే ఈ 2 నెలల పాటు ఎవరి దగ్గర పోతారు? అంటే ప్రజా సమస్య ఈరోజు స్థానికమైనటువంటి ఎన్నికల తర్వాత ప్రజా సమస్యని ఈరోజు ఏ ప్రజాప్రతినిధాన్ని చూడాలి? అధికారులు ఎవరి మాట వినాలి? ఈ గందరగోళం మీరు ఎందుకు సృష్టించారు? మీరే ఎన్నికలు పెట్టారు కాబట్టి దాన్ని మీరే మేయర్ ఎన్నికలు కూడా ముందు పెట్టాలి, వాళ్ళని నోటిఫై చేయాలి, వాళ్ళకు అన్ని పవర్స్ ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి. మా కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళకు కూడా అధికారం ఇవ్వాలి. మీరు వెంటనే మీ పాత కార్పొరేటర్లందరూ కూడా వారి యొక్క అధికారం రద్దు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయం పైన మరి కేంద్ర ఎన్నికల కమిషన్కి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? మరి కేంద్రం నుంచి ఒత్తిడి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్న పరిధిలో కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ దానికి జోక్యం కలిగించుకోలేదు. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ CEO కానీ ఇక్కడ వారి మీద అధికారం ఉండదు. దీని మీద అధికారం కేవలం కూడా అది స్వచ్ఛందమైనటువంటి ఒక అధికారం ఉన్నప్పుడు కూడా వారికి అది ఆఫీస్ ఉన్నప్పుడు కూడా, అంటే స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కిందనే అది పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక కనుచూపులోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నడుస్తుంది కాబట్టి అవి స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తుంది, కేంద్రానికి దాని మీద సంబంధం ఉండదు. మేము అటువంటి ఒత్తిడి పనిచేయము, ఎందుకంటే మేము ప్రజాస్వామ్యం నమ్మేవాళ్ళము, ఫెడరలిజం మీద మేము నమ్మేవాళ్ళము, ఆ స్ఫూర్తికి మేము విరుద్ధంగా పనిచేయము. కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషను అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా వారి యొక్క బాధ్యత, ప్రజాస్వామ్య ఒక బాధ్యతని వారు గుర్తించి వెంటనే మా కార్పొరేటర్ల గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, మేయర్ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్ వస్తే ఎంఐఎంకి స్టీరింగ్ ఇస్తారనే సందర్భంగా మరి ఎంఐఎం వాళ్ళు పొట్టు పెట్టుకుంటానికి కూడా కొంచెం సంకుతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని ఎలా చెప్తారు? ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ భయపడి ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా సరే ముస్లిం దృష్టికన్నా వారి సంతోషకరణ చేసేటటువంటిగా వ్యవహారం తగినాయి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అందరూ ఒకరే, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసం భారతీయ జనతా పార్టీ. ఈయన హిందూ ఈయన ముస్లిం అనే ఆలోచన మాకు లేదు. ఇది చేసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ. ఇది చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకు నార్త్ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో 4 సీట్లు బీజేపీ గెలిచింది, 4 సీట్లు ఓడిపోయారు. వీళ్ళకి భయం ఉన్నది. ఎంత యాగాలు చేసినా, ఎంత నేను పెద్ద హిందూ అని చెప్పుకున్నా కూడా మీరు మాట్లాడే ప్రతి మాట హిందూకు వ్యతిరేకంగా ఉంది, మీరు చేసే ప్రతి పని హిందువులకు వ్యతిరేకంగా ఉంది. మీరు 12% ముస్లిం రిజర్వేషన్ చేశారు, అది ముస్లిం హిందువులకు వ్యతిరేకంగా ఉంది. మీరు ఈరోజు హైదరాబాద్ నగరంలో మజ్లీస్ పార్టీ చేతుల్లో మీ స్టీరింగ్ పెట్టి అది హిందువులకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు మజ్లీస్ పార్టీని మీరు పోషించి వారి హిందువులని మేము నరికేస్తాం, చంపేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి ఒక మజ్లీస్ పార్టీతో మీరు చేతులు కలుపుతున్నారు. అదేవిధంగా కుక్కలు అనే మాట అన్నది కూడా మజ్లీస్ పార్టీ హిందువులని. కాబట్టి ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తించి ఒకవేళ మజ్లీస్తో కడితే రేపు 2023లో జరిగే ఎన్నికల్లో హిందువులు మాకు ఓటేయరు, మేము మజ్లీస్తో దోస్తాని ఉంది కదా, మజ్లీస్తో దాక్కుంటూ మేము దోస్తాన్ని చేస్తాము, తెరచాటున మేము దోస్తాన్ని చేస్తాము,
కానీ ప్రజల ముందు మాత్రం నువ్వు నన్ను గిలినట్టు చేయి, నిన్ను గిలిని నువ్వు ఏడ్చినట్టు చేస్తా అనేటటువంటి ఒక వ్యవహారం ఉంది. ఇటువంటి పరిస్థితి ఈరోజు మజ్లిస్ పార్టీకు టీఆర్ఎస్ పార్టీ మధ్యన ప్రేమ కథ ఇంకా నడుస్తూనే ఉన్నది. తెర వెనక ముందు ఏది చెప్పుకున్నా వాళ్ళిద్దరు ప్రేమికులు, వాళ్ళిద్దరూ కాపురం చేస్తున్నారు, వాళ్ళిద్దరు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తే ఈ అనిశ్చితి అంటే ఎవరికి కూడా సరిగా సీట్లు లేకపోవడం వల్ల మళ్ళీ 6 నెలల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ఏం చెప్తారు? అది అర్థం లేనిటువంటి ప్రచారం. ఎందుకంటే ఎవరైతే హౌస్లో ఉంటారో వాళ్ళల్లో 50% అటెండెన్స్ ఉంటే, కోరం 50% ఉంటే, వాళ్ళు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళే మేయర్ అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా చట్టం మీద అవగాహన లేనిటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు. జిహెచ్ఎంసీ చట్టం పూర్తి క్లియర్ చెప్తుంది. ఫస్ట్ మీటింగ్ అనౌన్స్ చేసినప్పుడు 50% ఉంటే కోరం, ఆ 50% కోరం ఉన్నప్పుడు లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్ పెడుతుంది. ఆ నెక్స్ట్ డే మీటింగ్ పెట్టినప్పుడు 50% లేకపోతే మళ్ళీ దీన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక డేట్ పెడతాడు. ఆ డేట్ నాడు కూడా కోరం లేకపోతే ఉన్నా లేకున్నా కూడా మీటింగ్ నడుస్తుంది. ఆ మీటింగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఎన్నుకుంటారు. అది చట్టము. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ ప్రసక్తే లేదు. నాగార్జున సాగర్లో ఎలా ఉండబోతుంది? మరి నాగార్జున సాగర్లో పార్టీ పరిస్థితి ఏంది? వేరే వాళ్ళకి ఏమైనా టికెట్ ఇచ్చే అవకాశాలు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నాగార్జున సాగర్ మీద మేము చర్చించలేదు. మొన్ననే మిత్రుడు నరసింహులు గారి యొక్క వారి యొక్క అంతమక్రియలు జరిగినాయి, అందరూ జరిగినాయి. ఒక రాజకీయ పార్టీగా బీజేపీగా రేపు 23లో మేము అధికార దిశలో వస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉన్న పార్టీగా డెఫినెట్గా నాగార్జున సాగర్ మీద మేము ఆలోచిస్తాం. క్యాండిడేట్ ఎవరు ఏంది అనేది తర్వాత పార్టీ నిర్ణయిస్తుంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మరి ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ మరి మీరు ఆల్రెడీ సిట్టింగ్ సీట్ ఉంది కనుక మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు పట్టభద్రులు కానీ, విద్యావంతులు కానీ, అందరూ కూడా ఈరోజు విద్యార్థులు కానీ, టీచర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మరి ప్రభుత్వముకు వ్యతిరేకంగా వాణి వినిపించేది బీజేపీ మాత్రమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాడు గెలిచినా ఈ పార్టీ ఆ పార్టీలు ఉంటుందా, మళ్ళీ టీఆర్ఎస్ చేరుతుందని ప్రజలకు నా అనుమానంగా ఉంది. మరి కమ్యూనిస్టు పార్టీలు మద్దతు చేసినటువంటి యొక్క అభ్యర్థులందరూ కూడా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ టీఆర్ఎస్ మధ్య అందరూ తెలిసిందే, ఇద్దరు దోస్తులు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా మళ్ళీ రేపు మళ్ళీ టీఆర్ఎస్ శంకర్ ఇప్పటికే శంకలో ఉన్నది. మళ్ళీ రేపు వాళ్ళు గెలిపించినా కూడా వాళ్ళకి అభ్యర్థులు అక్కడే పోతారు. కాబట్టి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఎక్కువ ఉంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా నాకు మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి కూడా మా కార్యకర్తలు పనిచేసేటటువంటి ఏదైతే ఈరోజు పనిచేస్తున్నారో ఆ తీరు చూస్తూ ఉంటే డెఫినెట్గా నేను గెలుస్తానని చెప్పి భావిస్తాను. చివరిగా వాజ్పేయి గారు బర్త్డే పురస్కరించుకొని మరి ఆయన యొక్క జీవిత విశేషాలు అంటే నిస్వార్థంగా పెళ్లి కూడా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, అతని యొక్క చరిత్రను మరి అందరికీ తెలిసే విధంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాజ్పేయి గారు ఒక ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టే వ్యక్తి, అభివృద్ధి మంత్రంని ఈరోజు దేశాన్ని ముందు తీసుకుపోయిన వ్యక్తి, ఒక అజాత శత్రుగా మనందరికీ కూడా ఒక గౌరవమైన వ్యక్తి. ఈరోజు పివి నరసింహారావు గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఎవరిని పంపిస్తే బాగుంటుంది కాశ్మీర్ మీద మాట్లాడని భారత పక్షాన్ని వినిపించారంటే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయిని పంపించారు. అంటే ప్రతిపక్ష నేతని పంపించే మొట్టమొదటి యొక్క సంఘటన అది. మరి అక్కడ పోయిన తర్వాత భారత వాణిని వినిపించి పాకిస్తాన్ నోరు మూయించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. మరి అటువంటి ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఈరోజు ఈ దేశంలో అభివృద్ధి కార్యక్రమం చూస్తున్నాము. మన సెల్ ఫోన్లు కానివ్వండి, ఆన్ డిమాండ్ ఇంటికి పిఎన్టీ ఫోన్ లైన్ కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, రెండు గ్యాసులు కానివ్వండి, మనకు హైవేస్ కానివ్వండి, ఎయిర్వేస్ కానివ్వండి, పోర్ట్వేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్య వలన ఈరోజు మనం ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి యూపీఏ ప్రభుత్వంలో అన్ని స్కాములు జరిగినాయి, ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని అభివృద్ధులు జరిగినాయి. అటు వాజ్పేయి గారు అయితే ఇక్కడ మోదీ గారు అయితే. భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా మనం సుపరిపాలన దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఘనత శ్రీ వాజ్పేయి గారికే దక్కుతుంది. ఆయన జయంతి సందర్భంగా మనము యూత్ అంతా కూడా ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం, దానికి ఏర్పాటు చేసినటువంటి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారికి, ప్రసన్న గారికి మరియు యువమోర్చా కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా యువత ఈ రక్తదానాన్ని చేసి ఇంకా చాలామంది యొక్క ప్రాణాలను కాపాడాలి. రక్తదానం మహాదానం అంటారు కాబట్టి అందరికీ ఈ సందర్భంగా అభినందిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ఇవాళ ఇక్కడ రాజలక్ష్మి గారు కార్పొరేటర్గా మొదటి సారి, అది కూడా తన అదృష్టం ఏంటంటే వాజ్పేయి గారు బర్త్డే
ప్లస్ వైకుంఠ ఏకాదశి ప్లస్ క్రిస్మస్ అంటే 3 తరగతుల నుంచి మాకు జరగడం అనేది తన అదృష్టం చేసుకుంటూ దాంట్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మోరోవర్ ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాత మాకు యూత్ చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అంటే ఏ పార్టీలో లేని ఆదరణ మా పార్టీకి చూసారంటే యూత్ నెక్స్ట్ జనరేషన్ కోరుకుంటుంది. మా వాజ్పేయి గారి నాయకత్వం అనేది మాకు ఇదే ఒక నిదర్శన. ప్లస్ ఇంత పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంప్ నిర్వహించడము, అది కూడా రాజలక్ష్మి గారు ఇంత తొందరగా డెసిషన్ తీసుకొని వితిన్ స్పాన్ ఆఫ్ టైం మా అందరికి కూడా సంతోషంగా ఉంది. తను ఈ ఒక్క డివిజనే కాకుండా పక్కనున్న మల్కాజ్గిరి ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఇంకా ఇది పెద్ద ఎత్తున చేసినందుకు తనకు మా అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ, అలానే క్రిస్మస్ తరపున మన ఒక జీసస్ తరపు నుంచి వాళ్ళందరూ కూడా ఈ ఒక సంవత్సరం కరోనా నుంచి కాపాడమని కోరుతున్నాను. ఈరోజు వాజ్పేయి నగర్లో వాజ్పేయి గారి జయంతి సందర్భంగా వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కాలనీ వాజ్పేయి గారి కాలనీగా బాలింగం గారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి కూడా వారు కృషి చేశారు. వారి కోరిక మేరకు వారి చిరకాల కోరిక ఇది. చాలా రోజుల నుంచి వాజ్పేయి గారి విగ్రహం ఉండాలని వారు కోరుకున్నారు. ఈరోజు దానికి ఒక రూపం వచ్చింది. ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరిగింది. అలాగే ఈ ముందున్న రైల్వే స్టేషన్ కూడా వాజ్పేయి గారి పేరు పెట్టే ఆలోచన జరుగుతుంది. రైల్వే శాఖకు కూడా మేము కోరడం జరిగింది, వారికి లెటర్ పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ రైల్వే స్టేషన్ కూడా వాజ్పేయి గారి పేరు మీద రైల్వే స్టేషన్ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యావత్ భారతదేశానికి కూడా ఒక దార్శనికుడు. ఆయన ఒక శాంతి స్థాపన కోసం మాత్రమే కాదు, స్వయం సమృద్ధి భారతదేశాన్ని ఆర్థికంగా మరి మిలిటరీ పరంగా కూడా స్వయం సమృద్ధి సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి వైపు మరి మొగ్గు చూపారంటే దానికి అర్థం ఆయన ఎంత స్వచ్ఛమైన నాయకుడో, ఎంతటి బలమైన నాయకుడో, ఎంతటి నిజాయితీ కలిగిన నాయకుడో మనందరికీ తెలుస్తూ ఉంది. ఆ జన్మ బ్రహ్మచారిగా జీవితాంతం ఆయన దేశం కోసమే బతికినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి మహానుభావుడి విగ్రహం ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వాజ్పేయి నగర్లో ఆవిష్కరించుకోవడం, ప్రత్యేకంగా ఈ కాలనీ కూడా వారి పేరుపైన నిర్మించబడడం ఎంతో గొప్ప విషయం. మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత, ఆనాడు పాకిస్తాన్తో శాంతి చర్చలైనా కానివ్వండి, లేదా పోఖ్రాన్లో అణుబాంబు పరీక్షలైనా కానివ్వండి, లేదా ఆర్థికంగా భారతదేశాన్ని బలోపేతం చేయడంలో కానివ్వండి, అటల్ బిహారీ వాజ్పేయి గారి పాత్ర చాలా ప్రశంసనీయమైనది. ఆనాడు అటువంటి బలమైన నాయకత్వం లేకపోయి ఉంటే ఈనాడు ఈ భారతదేశం ఇంత బలమైన శక్తిగా ఎదిగి ఉండేది కాదు. కాబట్టి యావత్ భారతదేశం, ప్రత్యేకంగా యువత కూడా వారి గురించి తెలుసుకోవడం, మరి ఆనాడు కొంతమంది ప్రత్యక్షంగా వారిని చూశారు, చూడని వారు కూడా, కొత్తగా వచ్చే యువతరం కూడా వారి గురించి తెలుసుకొని పాఠ్యాంశాల్లో వారి గురించి చేర్చి మరి ఒక స్ఫూర్తిగా నిలపాలని, ఒక స్ఫూర్తిని నింపాలని ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తూ, జై అటల్ బిహారీ వాజ్పేయి, భారత్ మాతాకి జై. ఈరోజు పర్వదినం వైకుంఠ ఏకాదశి నాడు భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన శ్రీ వాజ్పేయి నగర్ నేరెడ్మెట్ మల్కాజిగిరి ప్రాంతంలో జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. వాజ్పేయి గారంటే దేశంలో ఎరగని వారు ఎవరు ఉండరు. ప్రపంచ నాయకుడు, మంచి సహనశీలి, రాజనీతిజ్ఞుడు, దేశభక్తుడు అయినటువంటి ఆ ప్రముఖ నేత మా వాజ్పేయి నగర్లో ఆయన విగ్రహం రావటము వాజ్పేయి నగర్ ప్రజలు, మా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల కార్యకర్తల అదృష్టంగా భావిస్తున్నాము. ఈ ప్రాంతంలో, ఈ వాజ్పేయి నగర్ ప్రాంతంలో ఇక్కడ అనేకమైనటువంటి సదుపాయాలు కూడా వచ్చినాయి. గతంలో ఇక్కడ కోర్టు, అదేవిధంగా మండల ఆఫీసు, ఇంటర్మీడియట్ బోర్డు, కాలేజ్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్, సబ్ రిజిస్టర్ ఆఫీస్, వాటర్ ట్యాంకులు, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆఫీసులు మొదలగినటువంటి, అదేవిధంగా ఒక విద్యా కేంద్రం, ఈ స్కూలు, ఇలాంటి ఇవన్నీ కూడా సదుపాయాలు కూడా
ఇక్కడ వాజ్పేయి నగర్ యొక్క పేరు మీద మరి ఆ మహానాయకుని పేరు మీద ఈ బస్తీ ప్రజలకు కలగడం గొప్ప విశేషం. అదేవిధంగా మన యొక్క ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మరి వాజ్పేయి నగర్ యొక్క ప్రాంగణంలోనే ఉండటం, ఈ యొక్క స్టాచ్యూ రావటం, అదేవిధంగా వాజ్పేయి నగర్ యొక్క స్టేషన్ రైల్వే స్టేషన్ కూడా దీని కొరకు మేము ప్రయత్నాలు జరుపుతూ ఉన్నాం. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా వెళ్ళి రైల్వే బోర్డులో ఈ ప్రతిపాదన తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ రైల్వే యొక్క స్టేషన్కు వాజ్పేయి పేరు పెట్టడం అనేది 100% ఖాయం. దీన్ని వదిలేది లేదు. ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా వాజ్పేయి నగర్ వాసులు కూడా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క స్టేషన్ తప్పకుండా ఆ పేరు మీదనే వస్తుందన్నటువంటి దీన్ని మనం చెప్తా ఉన్నాం. ఇక్కడ ఈ వాజ్పేయి నగర్ ప్రాంతంలో ప్రజలందరూ నీతివంతంగా మంచి ఆదర్శంగా ఆయన నాయకుని యొక్క పేరుపైన మంచి జీవితాలు ఇక్కడ కూడా గడుపుతూ ఉన్నారు. అందరూ సుఖ సంతోషాలతో వరిదిల్లుతూ ఇది దినదినాభివృద్ధి కూడా చెందుతూ ఈ వాటర్ బోర్డు వాజ్పేయి నగర్ యొక్క వాటర్ బోర్డులో కూడా ఇక్కడ ట్యాంకులు రావడం, ఈ విధంగా అన్ని యొక్క సదుపాయాలు ఈ యొక్క వాజ్పేయి నగర్ ప్రాంతంలో కలగడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. నీటి సమస్య కూడా ఇక్కడ ఎలాంటి నీటి సమస్య లేదు. ఎడ్యుకేషనల్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మరి అన్ని ప్రాంతంలో కోర్టు ప్రాంతం అన్నీ కూడా ఇక్కడ రావటం అంటే ఆ వాజ్పేయి ఆ నాయకుని యొక్క పేరు పైన, ఆయనకున్న గుణగణాల పైన, ఆయనకున్నటువంటి శ్రద్ధ దేశభక్తి వలన ఇవన్నీ కూడా మాకు వచ్చినాయి. ఆ విధంగానే ప్రజలు కూడా మంచిగా ఉన్నారు. కాబట్టి దీని యొక్క దీన్ని రావడం వాజ్పేయి ప్రజలు కూడా చాలా అదృష్టంగా కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధికి దినదినాభివృద్ధి వాజ్పేయి నగర్ జరగాలని కోరుతూ ముగిస్తున్నాను. నా పేరు గున్నాల సునీత శేఖర్ యాదవ్, మౌలాలి 138 డివిజన్ కార్పొరేటర్ని. ఈ ఎన్నికల్లో ప్రజలు నన్ను అభిమానంతో ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకి మొదటగా కృతజ్ఞతలు. ఈరోజు వాజ్పేయి గారి జయంతి, ఇది అందరికీ తెలిసిందే. నేను మొదటగా వాజ్పేయి గారి అభిమానిని, తర్వాతే బీజేపీ కార్యకర్తను. ఆయన ప్రసంగాలు, ఆయన వ్యాసాలు విని నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. వాజ్పేయి గారు 5 సంవత్సరాలే ప్రధానిగా ఉన్నారు అలయన్స్లో. మొట్టమొదటిసారి అలయన్స్ ప్రభుత్వము కేంద్రంలో నడపవచ్చు అని చేసి చూపించింది వాజ్పేయి గారు. ఇది అంతకుముందు అలయన్స్ ప్రభుత్వం కేంద్రంలో 5 సంవత్సరాలు ఉండడం జరగలేదు. 60 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ పాలనలో ఉండి చేయని అభివృద్ధిని 5 సంవత్సరాలు వాజ్పేయి గారు చేశారు. 5 సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాలు. ఆయన చేసింది వింటుంటే చూస్తుంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయనకు దేశం మీద ఎంత అభిమానం అంటే, మనం ఎన్ని ఉత్పత్తులు చేసినా కానీ అవి గ్రామాల స్థాయికి చేరుకోవడం అనేది మొదటగా చేసి చూపించింది వాజ్పేయి గారు. ఎలా అంటే స్వర్ణ త్రిభుజి పథకం అనేది మొట్టమొదటగా ప్రవేశపెట్టింది వాజ్పేయి గారు. నేషనల్ హైవేని నిర్మించడం ద్వారా దేశాన్ని మొత్తం కలుపుతూ పోయే నేషనల్ హైవేని ఆయన ప్లాన్ చేశారు. అది ఇంప్లిమెంట్ కూడా చేశారు. 5 ఏళ్లలోపు అది సఫలీకృతమైంది. ఒక పెద్ద పెద్ద కంపెనీల ఉత్పత్తి ఒక గ్రామ స్థాయికి ఈరోజు చేరుతున్నాయి. ఈరోజు మనం కోకాకోలాలు అవి తాగుతున్నాము అంటే ఒక గ్రామంలో కూడా అవి ఉన్నాయి అంటే దానికి కారణం వాజ్పేయి గారు, ఆయన చేపట్టిన రవాణా వ్యవస్థ. ఇంకొకటి సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్ ద్వారా భారతదేశంలో మొదటిసారిగా అక్షరాస్యత శాతం పెరిగింది. ఇప్పటి వరకు మన క్లీన్ అండ్ గ్రీన్లో మొదటి ర్యాంక్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఎప్పుడు లేదు. ఇప్పటికీ బంగారు తెలంగాణలో కూడా ఇది సాధ్యం కాలేదు. నెక్స్ట్ మళ్ళీ మేము బీజేపీ మా హయాంలో అవుతుంది. అది వాజ్పేయి అభిమానులుగా బీజేపీ పార్టీ అయిన ఫాలోవర్స్ కాబట్టి మేము చేస్తామని నేను నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే బ్లడ్ డొనేషన్ క్యాంపు లాయన్స్ క్లబ్ వాళ్ళు చేశారు. మన వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు చెప్తూ రాజలక్ష్మి గారు నిర్వహించారు వాజ్పేయి గారి యొక్క బర్త్డే సందర్భంగా. మరి నిజంగా ఈరోజు చాలా సంతోషమైన దినం. ఒక మతము, ఒక వర్గము దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ నడుపుతూ ఉంటే దాన్ని ఆదరిస్తూ ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం కూడా యావత్ ప్రపంచం కూడా గుర్తిస్తున్నది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినము. ఆ జన్మదినం నాడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఈరోజు వాజ్పేయి నగర్లో మనం ఆవిష్కరిస్తున్నాం.
దానికి ఈ యొక్క ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా బాలింగం గారు చాలాసార్లు నా దగ్గర రావడం జరిగింది. విగ్రహం తయారైంది, దీన్ని మనం పెద్దల ఎత్తున దీన్ని మనం ఆవిష్కరించామని చెప్పినప్పుడు పెద్దలు చాలామంది సమయము మరి కుదరక, ఎందుకంటే క్రిస్మస్ అనగానే 25th అనగానే వాజ్పేయి గారు ఒక జన్మదినంతో పాటు అనేక కార్యక్రమాలు గతంలో మనకు ఉండటం వల్ల ఆ రోజు పెద్దలు లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ రాలేకపోయారు. ఈరోజు కూడా సంజయ్ గారిని అడగడం జరిగింది. మరి వారు అందరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఉన్నారు. మరి వారి ఆశీస్సులు, వారి యొక్క పూర్తి మద్దతు పలుకుతూ నేను బాలింగం గారు సంజయ్ గారిని కలిసినప్పుడు మీరు ఆవిష్కరించండి, తర్వాత నేను తప్పకుండా ఈ విగ్రహం దగ్గర వస్తాను, కార్యక్రమం చేస్తూ చెప్పడం జరిగింది. మన మౌలాలి కార్పొరేట్ అయినటువంటి సునీత యాదవ్ గారిని కూడా పైకి రమ్మని చెప్తాను. అయితే ఇంతకుముందు రాజలక్ష్మి గారు మాట్లాడుతూ ఇక్కడ రైల్వే స్టేషన్ పేరు అటల్ బిహారీ వాజ్పేయి నగరే కాబట్టి వాజ్పేయి నగర్ స్టేషన్ పెట్టమని చెప్పారు. దాని సందర్భంగా గతంలో రైల్వే జనరల్ మేనేజర్ని ఈ మధ్యనే, అంటే కరోనా రాకముందు నేను అదేవిధంగా బీజేపీ నాయకులు కొంతమంది ఆర్కేసీని వీళ్ళందరూ కూడా కలిసి మన సురేష్ యాదవ్ గారు కూడా ఆ రోజు మేము రైల్వే జనరల్ మేనేజర్ కలిసి ఈ యొక్క మల్కాజ్గిరిలో కొన్ని రైల్వే సంబంధించినటువంటి సమస్యలపైన, అదే ఈ వాజ్పేయి నగర్ ఈ స్టేషన్ పేరు పెట్టాలని చెప్పేసి మేము రైల్వే జనరల్ మేనేజర్ కూడా మేము అప్లికేషన్ చేయడం జరిగింది, మెమోరాండం చేయడం జరిగింది. వారు పెట్టినా పెట్టకపోయినా దీని పేరు మాత్రం వాజ్పేయి నగర్ మేము పిలుస్తాము, ఇదే ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. మళ్ళీ మేము జనరల్ మేనేజర్ రాస్తాం, రైల్వే మినిస్టర్ని లెటర్ రాస్తా, వాజ్పేయి నగర్లో ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్ పేరు వాజ్పేయి నగర్ పెట్టాల్సిందే, వేరే పేరు పెట్టడానికి వీలు అని చెప్పేసి కూడా వారు మీకు కోరుతారు. మిత్రులారా, ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితము చరిత్ర మనందరికీ కూడా ఒక మార్గదర్శనం కావాలి. ఒక సామాన్యుడు కార్యకర్తగా ఎదిగి ఈరోజు భారత ప్రధానమంత్రిగా వెలిగి మనందరినీ కూడా గర్వకారణం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది ఏ పార్టీరా అంటే వాజ్పేయి పార్టీ అంటే ఎంత గర్వంగా మనం ఫీల్ అవుతానంటే ప్రజలు కూడా ఓహో వాజ్పేయి పార్టీ అని చెప్పి అనేవారు. నేను విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు ఏబీవీపీ అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనే చాలా మంది పిలిచేవారు, ఏబీవీపీ కూడా. అంటే అంత మంచి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారి. ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు కాశ్మీర్ విషయం పైన ఏకరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్స్లో ఎవరిని పంపించాలి ఆలోచిస్తే ఈ భారతదేశం గురించి మాట్లాడేవారు, భారతదేశ పక్షాన నిలబడేవాడు కేవలం ఒకే వ్యక్తి పార్లమెంట్ ఉన్నాడు, అది అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పి ఆ రోజు అపోజిషన్ లీడర్గా వారిని పంపించడం జరిగింది. అదే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ, హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ, హైదరాబాద్ నుంచి చెన్నై కానీ, హైదరాబాద్ నుంచి బాంబే కానీ ఈ 4-6 లైన్స్ రోడ్ మనం చూస్తున్నాము, నేషనల్ హైవే, అవన్నీ కూడా వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ఒక దీక్ష ఈ దేశానికి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఆ ఆలోచన విగ్రహదాత ఈ కార్యక్రమానికి ప్రముఖ కారణమైనటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు బాలింగం గారు మల్కాజ్గిరి మున్సిపాలిటీకి గతంలో మాజీ వైస్ చైర్మన్గా చేశారు. అదేవిధంగా ఈ యొక్క స్థానియ కార్పొరేటర్ వినాయక్ నగర్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి రాజలక్ష్మి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు వడ్డీ సుబ్బారావు గారు, చాలా అదృష్టవంతురాలులాగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మేము కార్పొరేటర్గా గెలవడం అయింది. అండ్ ఈరోజు మన వాజ్పేయి గారి విగ్రహం ఎన్నో రోజుల నుంచి ఇది ఆవిష్కరణ అవ్వాల్సి ఉండింది. ఈ రోజు ఆవిష్కరణ అవ్వడం, అది కూడా ముక్కోటి ఏకాదశి అంటే ఎంత పర్వదినం ఈరోజు. అలాగే క్రిస్మస్ కూడా ఈరోజు మన జీసస్ క్రైస్ట్ గారి బర్త్డే, అంటే 3 కలిసి వచ్చిన రోజున, అంటే వాజ్పేయి గారి బర్త్డే కూడా ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ అవ్వడము మనకు చాలా అదృష్టము. అలాగే ఇప్పుడు ఎంఎంటీఎస్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతుందన్నారు. మన రామచంద్రరావు సార్ కూడా అన్నారు ఈ స్టేషన్కి కూడా వాజ్పేయి గారి పేరుతోటి ఈ ఎంఎంటీఎస్ స్టేషన్ ఓపెన్ కావాలనేసి కోరుతున్నాను. మీ అందరికీ అవకాశం ఇచ్చిన నాకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అటల్ బిహారీ వాజ్పేయి గారు అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి అమర్ రహే. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా బస్తీ వాసులు ఎం బాలింగ్ గారు, తర్వాత కార్పొరేటర్ గారు
ప్రారంభం అటల్ బిహారీ వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎం బాలింగ్ గారు అందరికీ ఈరోజు విగ్రహావిష్కరణ చేసినారు. భారత్ మాతాకి అటల్ బిహారీ వాజ్పేయి గారికి, అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు అమర్ రహే అటల్ బిహారీ వాజ్పేయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవం కానుకొని అందరూ విగ్రహావిష్కరణ కప్పటితో వెళ్ళాలి. స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి అమర్ రహే జోహార్ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారికి, 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 జోహార్ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారికి. ఈ రోజు వాజ్పేయి నగర్ లో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి